సన్నిధి నీ లోపలికి వచ్చి నీ లోపల ఒక ఉన్నతమైన కార్యము జరిగించబోతా ఉంది. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నాయనా ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నాయనా దైవ సేవకురాలు, వారి కుటుంబం, వారి బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు చక్కటి సువార్త సభలు ఏర్పాటు చేశారు. నాయనా ఈ సువార్త సభల్లో ప్రతి ఒక్కరూ దీవింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులను మాత్రమే కాదయ్యా, అన్యులు ఉన్నారు, వారు మా సహోదరులే. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి కూడా మిమ్మల్ని గూర్చిన ప్రత్యక్షత వారికి దయచేయండి. నాయనా ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలందరినీ మీ కృపతో ఆవరించండి. ప్రతి ఒక్కరికి సూర్యుడు ఎలాగైతే అందరికీ సమానపు వెలుతురిస్తున్నాడో అలాగే నీవు దేవుడవు, అందరినీ ప్రేమిస్తున్నావు నాయనా. ఈ రాత్రి నాయనా మీ గొప్ప వెలుగు, మీ ఆశీర్వాదం, మీ సన్నిధి యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ విడుదల చేస్తున్నాను నాయనా. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచుదురుగాక. మీ సన్నిధి చేత ఈ రాత్రి స్థలములో మీ యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తున్న వారు సేద తీర్చబడుదురుగాక. నాయనా మీ యొక్క వాక్యపు ప్రవాహం మమ్మల్ని రూపాంతరపు అనుభవంలోనికి నడిపించునుగాక. జలములు రాళ్లను అరగదీయునని సెలవిచ్చాం. మీ యొక్క వాక్యపు జలం రాతి లాంటి మా హృదయాలను కరిగించడానికి మీరు మాకు సహాయం చేయండి నాయనా. ఈ రాత్రి మా ప్రభువా మీ ప్రణాళికలో ఓ భాగం మేము తెలుసుకొని వెళ్ళడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఈ రాత్రి ఆలకించండి. ఇలా మనము సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాం కదా, వీటిని సువార్త మహోత్సవాలు అని పిలుస్తాం. ఇంతకీ వీటిని సువార్త సభలు అని ఎందుకు అన్నారు? ఇంగ్లీష్లో వీటిని గుడ్ న్యూస్ ఫెస్టివల్స్ అంటారు. గుడ్ న్యూస్. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? శుభవార్త ఏమిటి? మనం చెప్పిన దాన్నే సువార్త అని ఎందుకు అన్నాం? శుభవార్త, సువార్త, గుడ్ న్యూస్ అని ఎందుకు అన్నాం? ఇంతకీ ఆ సువార్త ఏంటి? అది చెప్పాక నేను వాక్యంలోకి వస్తా. మనం ఇలా ఏర్పాటు చేసేదాన్ని సువార్త అని ఎందుకు అన్నారంటే, ఇప్పటికీ ప్రపంచంలో నుండి ఒక దుర్వార్త నడుస్తూ ఉంది. ఇప్పటికీ ప్రపంచం అంతా ఒక దుర్వార్త, బ్యాడ్ న్యూస్. ఆ దుర్వార్త ఏంటయ్యా అంటే అందరూ చెప్పేది అదే. అంటే అందరూ అంటే క్రైస్తవులు చెప్తున్నారు, మన భారతదేశంలో ఉన్న మన సహోదరులు, హైందవ సహోదరులు చెప్తున్నారు, మహమ్మదీయులు చెప్తున్నారు, ఏ మతస్థులైనా ఒక బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, బాబు నరకం ఉంది, జాగ్రత్త, నువ్వు నరకానికి పోతావు, నరకముంది, నరకముంది, నీ పనులకు నరకముంది, జాగ్రత్త. అందరూ బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. ఏంటంటే నువ్వు నరకానికి పోతావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. అందుకని మనం చెప్పే గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా? ఆ నరకము నుంచి తప్పించే ఓ మార్గము దొరికింది. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2019లో ఒక జబ్బు వచ్చింది, తెగులు. మనుషులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. కోవిడ్-19. 2019లో కోవిడ్-19 వచ్చింది. అంటే 19లో వచ్చింది కనుక 19 అన్నారు. జబ్బు పేరు కోవిడ్.
కోవిడ్కి గాలి ద్వారానే స్ప్రెడ్ అయ్యి ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యి చచ్చిపోయారు. మన ఇళ్లలో కూడా చాలామంది చనిపోయారు. మన చుట్టాలు చనిపోయారు, మన కుటుంబీకులు చనిపోయారు. అయితే వారి ద్వారా వారి వస్తువులు పట్టుకున్నా, వారి శ్వాస పీల్చుకున్నా చనిపోతున్నారని దూరంగా పెట్టేశాం. మన వాళ్ళు చచ్చిపోయిన సమాధికి కూడా పోవడానికి ఛాన్స్లే. అయితే ఆ కోవిడ్కి మందు తయారయ్యింది అని చెప్పడం గుడ్ న్యూస్. అలాగే నరకానికి పోతావు అని అందరూ చెప్తున్నారు. ఆ నరకం నుంచి తప్పించుకునే మార్గం దొరికింది అన్నది గుడ్ న్యూస్. ఆ మార్గం ప్రభు అయిన యేసయ్య. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ వై దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఫెస్టివల్. బాబు, నరకానికి పోతావని బాధపడొద్దు. నరకము నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఓ అద్భుతమైన మార్గం మందు దొరికింది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఆయన మన ప్రతి పాపమును ఆయన కలువరి శిలువలో ఆయన భరించి ఆయన మన యొక్క పెనాల్టీ ఆయన చెల్లించాడు. ఇక నరకానికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక దట్ ఈస్ ద గుడ్ న్యూస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు వినండి దయచేసి. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నా. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. అందరూ చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. అందరూ చదవాలి. నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై వచ్చి తిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. దిగంబరినై మరలా అక్కడికే తిరిగి వెళ్ళేదను. నాతో కలిసి మాట చెప్పండి. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని, మరలా తిరిగి దిగంబరిగా అక్కడికే పోవుదును. ఎక్కడ పోతాడంట? నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా అక్కడికే పోతా. ఏమండి, మీకు ఒక చిన్న ప్రశ్న. యోబు చాలా తెలివైనోడు. యోబు గ్రంథం మీకు అర్థమైందంటే అసలు దేవుని ప్రణాళిక అంతా అర్థమైనట్టే. యోబు గ్రంథం దేవదూతలను గూర్చిన సంగతులు రాస్తుంది. యోబు గ్రంథం దేవుని గుణాతిశయాలు ప్రకటిస్తుంది. యోబు గ్రంథం నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదునని చెప్తాడు. యేసయ్య పునరుద్ధానాన్ని గురించి రాస్తాడు. యోబు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన పిల్లలను ఎక్కడికి చేరుస్తాడో ఆ సంగతులన్నీ రాస్తాడు. భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు జయధ్వనులు చేశాయి అని దేవదూతల సంగతులు రాస్తాడు. ఇదొక అసలు పెద్ద సుదీర్ఘమైన అంశం. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి. యోబు గ్రంథం ఎవరు రాశారో తెలుసా? యోబు గ్రంథాన్ని ఎజ్రా రాశాడు. అరే, ఇంతకీ ఎజ్రా ఎప్పటి వ్యక్తి? యోబు ఎప్పటి వ్యక్తి? మరలా నేను మీకు ఒక చిన్న అలా క్లూ ఇచ్చి వెళ్ళిపోతా. నా అంశం అది కాదు. యోబు ఎప్పటి వ్యక్తో చెప్పనా? యోబు అబ్రహాము తాతయ్య పుట్టినప్పటి దినాల్లో ఉన్నటువంటి మనుషుడు. అబ్రహాము దినాలు యోబు దినాలు ఒకటే. మరలా యోబు గ్రంథం ఎక్కడుంది? కీర్తనలకు ముందుంటుంది. మళ్ళా ఈ గ్రంథాన్ని రాసిన ఆయన ఎవరు? ఎజ్రా అంటున్నాం. అసలు ఇది ఎలా సాధ్యం? ఈసారి ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తే పగలు బైబిల్ స్టడీ పెట్టుకుందాం, అప్పుడు ఇవన్నీ బోధిస్తాను. అవి మనకు ప్రస్తుతం అప్రస్తుతం. కానీ విషయం ఏంటంటే, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగా అక్కడికే పోతా.
ఏమండి, అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఎంత ఉంటాం? బారెడు ఇంత ఉంటాం. అమ్మ పొట్టేమో జాన్ ఉంటుంది. ఇంత ఉన్నాక బారెడు ఉన్నాం కాబట్టి మునగడు తీసుకుని ఇలా కూర్చుంటాం, కనుక అమ్మ కడుపులో పట్టేశాం. మరి చనిపోయినప్పుడు అక్కడికే పోతానంటున్నాడు. మళ్ళా చనిపోయినప్పుడు మనిషి 6 అడుగులు ఉంటాడు. ఈ 6 అడుగుల మనిషిని మళ్ళా అమ్మ కడుపులోకే పోవాలంటే వాళ్ళ అమ్మ అప్పటికి బతికుండాలి. ప్లస్ వాళ్ళ అమ్మకి ఈయన ఎంత తాళ్లతో ప్యాక్ చేసినా కనీసం 4 అడుగులన్న అవుతాడు. ఇంత కూర్చోబెట్టి కట్టేస్తే అంత మనిషి పట్టాలంటే వాళ్ళ అమ్మకు 4 అడుగులు పొట్టన్నా ఉండాలి. అవునా కదా? వాక్యాన్ని ఊరికే చదివి వదిలేయొద్దు. వాక్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. అర్థమవుతుందండి? ఈరోజు వాక్యాన్ని మెడిటేట్ చేసే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక విధానం, ఒక ప్యాట్రన్ అంటారు దాన్ని, ప్యాట్రన్, అది దేవుడు నేర్పించబోతున్నాడు. చదవడం ముఖ్యం కాదు, గ్రహించడం ముఖ్యం అన్నాను కదా. ఎలాగో చెప్తా. మనకి తెలంగాణలో ఒక పెద్ద మ్యూజియం ఉంది హైదరాబాద్లో. దాన్ని సాలార్జంగ్ మ్యూజియం అంటారు కదా. ఆ మ్యూజియంలో నుండి దగ్గరగా పెద్ద పెద్ద గదులు 100 పైనే ఉంటాయి. ఒక్కొక్క హాలు 100 అబోనే ఉంటాయి. అందులో పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించిన వస్తు సముదాయం ఉంటుంది. ఒక్కొక్క గదిలో ఉన్న వస్తువులన్నిటినీ చూడాలంటే, వాటిని గూర్చిన సంగతి తెలుసుకోవాలంటే బోల్డని సంవత్సరాలు పడుతుంది. కానీ ఒకటంటండి, ఒక పెద్ద ఆయన, నేను ఈ మ్యూజియంలో ఉన్న 100 గదులు 100 సార్లు తిరిగి వచ్చా అన్నాడట. స్తోత్రం. ఎన్నిసార్లు? 100 గదులు 100 సార్లు తిరిగి వచ్చాను అన్నాడట ఒక పెద్ద ఆయన. అనగానే నాలాంటి చిన్నోడు అడిగాడు, అరే అన్నా 100 సార్లు తిరిగి వచ్చానంటున్నావు కదా, అయితే ఈ మ్యూజియంలో ఎక్కడ ఏది ఉందో నీకు బాగా తెలిసి ఉండాలి. అరే మొదటి గదిలో ఏముందిరా అన్న, రెండో గదిలో ఏముందిరా అన్న అని అడిగాడట. అప్పుడు ఈ 100 సార్లు తిరిగి వచ్చిన పెద్దోడు అంటున్నాడంట, రేయ్ నేను 100 సార్లు తిరిగి వచ్చాను కానీ నేను గుడ్డోండ్రా అన్నాడంట. ఏంటి? ఏమండి, గుడ్డోడు మ్యూజియంలో 100 సార్లు తిరిగితే 1000 సార్లు తిరిగితే వాడికి ఏమీ కనబడదు. అలాగే చాలామంది బైబిల్ ఈ అట్ట నుంచి ఆ అట్ట వరకు, ఆది కాండం, ప్రకటన గ్రంథం 100 సార్లు తిరిగేశా, నాకు తెలియని విషయం ఏమి లేదు అంటారు. కానీ వాడు గుడ్డోడు చదివితే ఏం సుఖం? చదవడం ముఖ్యం కాదు, మ్యూజియంలో తిరిగి రావడం ముఖ్యం కాదు, అందులో ఉన్నది గ్రహించడం ప్రాముఖ్యం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోబు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగా తిరిగి అక్కడికే పోతా. ఎందుకన్నాడు యోబు తాతయ్య? స్ట్రైట్గా విషయంలోకి వస్తున్నా, వినండి. మనుషునికండి తల్లులు ఎంతమంది? మనము ఎంతమంది కడుపును పుడతాం? మీ అమ్మగారి పేరేంటి అంటే మీ అమ్మగారి పేరు చెప్పేస్తారు. చెల్లెమ్మ, అన్నయ్య, మీ అమ్మగారి పేరు ఏంటంటే అమ్మగారి పేరు చెప్పేస్తాం. మనం అనుకుంటున్నాం మనకి తల్లి ఒక్కరే అనుకుంటున్నాం. మీరు మరొక వాక్యం కూడా చదవండి, ఈ అధ్యాయాన్ని అలాగే గుర్తుంచుకోండి. ఇంకొక వాక్యం చదవండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం ప్రారంభపు మాటలు చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? చాలు చాలు, నాతో కలిసి ఈ మాట కూడా అందరూ చెప్పండి. యెహోవా
అందరు చెప్పాలి, వెనక వాళ్ళు కూడా. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? యెహోవా అంటండి మన తల్లికి ఏమిచ్చాడు? పరిత్యాగ పత్రిక. పరిత్యాగ పత్రిక అంటే దేన్ని పిలుస్తాం? హలో, పరిత్యాగ పత్రిక అంటే డైవోర్స్, విడాకుల చీటి. మన మహమ్మదీయ సహోదరులు దాన్ని ఏమన్నారంటే తలక్ 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 అన్నారు. విడాకుల చీటి ఎవరెవరికి ఇస్తారు? ఏదైనా ఒక బలమైన కారణాన్ని బట్టి, అందరూ నాతో మాట్లాడండి, ఏదైనా ఒక బలమైన కారణాన్ని బట్టి ఇద్దరు భార్యాభర్తలు విడిపోయేటప్పుడు చట్టరీత్యా తీసుకునే చీటీని విడాకుల చీటి, డైవోర్స్, పరిత్యాగ పత్రిక, తలక్ 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 అంటారు. అయితే ఇద్దరు భార్యాభర్తల మధ్య వ్యవహారం ఇది కదా. కానీ యెహోవా మన తల్లికి ఇచ్చాడంట పరిత్యాగ పత్రిక. హలో, అంటే మన తల్లి ఇంతకీ ఆయనకి ఏమవ్వాలి? విడాకులు ఇవ్వాలంటే యెహోవా అనే మన దేవునికి మన తల్లి ఏమవ్వాలి? భార్య అవ్వాలి. ఓరే నాయనా, ఓ అక్క, తమ్ముడా, మన అమ్మ ఆయనకి భార్య అవ్వడం ఏంటండి? హలో, ఇదేమి ముడియాదే, కుదరని వ్యవహారం. అసలు మన అమ్మ ఆయనకి భార్య అవ్వడం ఏంటి? ఇంతకీ మన తల్లి ఎవరు? వై? దేవుడు ఏ కారణాన మన తల్లికి విడాకుల చీటి ఇస్తున్నాడు? ఇంతకీ మన తల్లి ఎవరు? మనం అనుకుంటున్నా నేను ఒకే అమ్మకు పుట్టాను అనుకుంటున్నామే, ఇంతకీ ఆ అమ్మ ఎవరు? మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా. మన తల్లి అనగానే డానీ చెప్తాడు, ఏడి మాయమైపోయాడు? డానీ చెప్తాడు, మా అమ్మగారి పేరు శోమమ్మ అంటాడు. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే మన తల్లి ఈమె కాదు. ఏం బాబు మీటింగ్కి వచ్చి అమ్మ బిడ్డల మధ్య తగాదా పెట్టడానికి వచ్చావా? ఏం సభలు అయ్యా గుడ్ న్యూస్ అంటావు నువ్వు, బ్యాడ్ న్యూస్ చెప్తూ. మన తల్లి ఎవరో సీక్రెట్ చెప్తానప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. యోబు తాతయ్య ఎందుకన్నాడో, నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చా, దిగంబరిగా అక్కడికే పోతా. మీకు స్ట్రైట్గా వాక్యపు వివరణలోకి వచ్చేస్తున్నా. మనకు ముగ్గురు తల్లులు ఉన్నారు. వాళ్ళెవరో అర్థం చేసుకుని ఇంటికి పోదాం ఈరోజు. అప్పుడు యోబు తాతయ్య ఎందుకన్నాడో మీకు అర్థమవుతుంది. యెహోవా మన తల్లికి విడాకులు ఇచ్చాను అన్నాడు. ఆయన ఎందుకన్నాడు? పెద్ద ఆయన, మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది అన్నాడు కదా. ఎందుకన్నాడు ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకు మన తల్లి ఎవరు అంటే వాక్యంలోనికి రండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగానున్నది. అందరూ చదవండి. గలతీ 4:27. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఓసారి అందరు నాతో కలిసి మాట చెప్తారా? అయితే పైనున్న యెరూషలేం స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఏంటంట మన తల్లి ఎవరు?
అసలు యెహోవా నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది అని ఎందుకన్నాడో చెప్పనా? పైనున్న యెరూషలేం స్వతంత్రముగా ఉంది, అది మనకు తల్లి. అంటే ఇప్పుడు మనం పుట్టింది ఎక్కడ అనుకుంటున్నారు? పైనున్న యెరూషలేం అంటే పరలోక పట్టణం, అది మనకు తల్లి. నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది అని దేవుడు ఎందుకు అన్నాడో చెప్తా వినండి. ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం దేవుడు పైనున్న యెరూషలేం అనే మన తల్లికి విడాకుల చీటీ ఇచ్చి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మన కొరకై, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి. అందుకొరకు యెషయా ద్వారా దేవుడు ఆ ప్రవచనాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? యెహోవా మన తల్లికి ఎందుకు విడాకులు ఇచ్చాడు అర్థమైందా? మన తల్లి ఎవరు? గట్టి చెప్పండి. యెరూషలేం అనకూడదు, మీరు బోల్త కొడతారు. పైనున్న యెరూషలేం అనాలి. అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్రార్థనా సూత్రం ఉంది. యెరూషలేములు చాలా ఉన్నాయి, కానీ భూమి మీద ఒక యెరూషలేం ఉంది, అది మనకు తల్లి కాదు. పైనున్న యెరూషలేం అంటే పరలోక పట్టణం. ఇక్కడ ప్రార్థనా సూత్రం చెప్తా వినండి. ఒకసారి అంటండి, కొత్తగా ఒక యవనస్తుడు సేవకు వచ్చాడట, కుర్ర పాస్టర్. ఆయనకి సేవ చేయాలని లోపల బర్నింగ్ డిజైర్, తహతహలాడుతూ సేవ చేస్తామన్నాడు. ఆయన చర్చికి కొంతమంది వస్తూ ఉన్నారు, పిల్లలు, విశ్వాసులు. ఒకరోజు అంటండి, దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారంట చర్చికి. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రార్థన చేస్తున్నారు దయ్యం పట్టిన అమ్మాయికి. ఏయ్ దయ్యమా, యేసు నామములో చెప్తున్నా బయటికి పో అన్నాడంట. అనగానే ఈ దయ్యమంట పాస్టర్ వైపు ఇలా చూసి, ఏ పాస్టర్, నేను కూడా నీతో చెప్తున్నా, నా యేసు నామంలో నువ్వే బయటికి పో అందంట. ఈ కుర్ర పాస్టర్కి ఏం అర్థం కాలే. అర్థం కాక, ప్రభువా ఇది ఎక్కడ గొడవ, దైవా యేసు నామంలో బయటికి పో అంటే, ప్రభువా ఈ దయ్యమే చెప్తుంది నా యేసు నామంలో నువ్వే బయటికి పో అంటుంది. రేపటి నుంచి ఎవడన్నా ఇంటే నా గుడికి వస్తాడా ప్రభువా? వీడేం పాస్టర్ అండి, దెయ్యం కూడా వీడినే పొమ్మంటుంది అని నా గుడికి వచ్చే నలుగురు కూడా రారు కదా స్వామి, అయ్యో దేవా సహాయం చేయి అని ఏడుస్తాడంట. ఆండవరే కర్తవే స్తోత్రమప్పా అని ఏడుస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, ఆ దయ్యం నా యేసు నామములో నువ్వే బయటికి పో అని చెప్తుంటే, ఇంతకి నీ యేసు ఎవరో పర్ఫెక్ట్గా చెప్పు అన్నాడట. మళ్ళా రోషం వస్తా ఉంది, దయ్యం నన్నే పొమ్మంటుందా అనంట. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని అన్నాడంట, ఏ దయ్యమా, నజరేయుడైన యేసు నామములో చెప్తున్నా, నజరేయుడైన యేసు నామములో చెప్తున్నా, ఈ బిడ్డను వదిలిపెట్టి బయటికి పో అన్నాడట. ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామములో చెప్తున్నా అన్నాడో, దయ్యం వెలవెల్లాడించి ఆ బిడ్డను పడద్రోసి పారిపోయిందట. స్తోత్ర. ప్రార్థన స్తోత్రం చెప్పనా? ప్రార్థన ముగింపులో యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అనకూడదు, నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాను అనాలి. కారణం ఏంటో చెప్పనా? అన్ని ప్రాంతాల్లో ఒక యేసు ఉంటాడు. ఈ చిక్బలాపూర్లో ఒక యేసు ఉన్నాడు, వాడు తాగుబోతు యేసు, వాడు కొంపలారిపోయే యేసు, వాడు జేబులు కత్తిరించే యేసు, వాడు మోసం చేసే యేసు. ఆ యేసు నామములో కాదు దయ్యాలు పోయాలి, నజరేయుడైన యేసు నామం. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? రెండు చేతులు పైకెత్తే హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములోనే దయ్యాలు పోతాయి. అలాగే ఏ యెరూషలేం పడితే ఆ యెరూషలేము మనకు తల్లి కాదు. పైనున్న యెరూషలేం అది స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ రావాలి, ఏమండి యెరూషలేముని, పైనున్న యెరూషలేముని తల్లి అని ఎందుకన్నారు?
ఇంతకీ పైనున్న యెరూషలేముకి తల్లి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి? పైనున్న యెరూషలేముకి మా తల్లి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? తల్లి అయితే బిడ్డకు ఆకలేస్తే ఏమవుతుంది? ఆకలేస్తే మీరేం చేస్తారండి? మా బిడ్డకి ఆకలేస్తే అన్నం పెడతారు. కానీ మీకు సీక్రెట్ చెప్పనా? పైనున్న యెరూషలేం పరలోక పట్టణం నీకు ఆకలే అవనివ్వదట. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఒరిజినల్ తల్లి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ డూప్లికేట్ తల్లులు. ఏం బాబు ఇంత కష్టపడి పిల్లల కంటే మా పిల్లలు రేపటి నుంచి డూప్లికేట్ తల్లి, డూప్లికేట్ మదర్ అని పిలుస్తారు. పాస్టర్ కాస్త ప్రసంగం మార్చే పాస్టర్ అనద్దు. ఒరిజినల్ మదర్ ఆమె. అసలు మీకు ఇంకో సీక్రెట్ చెప్తా వినండి. భూమి మీద తల్లి నీకు బాగోపోతే నీ కొరకు ఏడ్చి హాస్పిటల్లో తీసుకుపోతుంది, దవాఖానా అంటారు. కానీ పైనున్న యెరూషలేం అనే తల్లి అసలు నీకు జబ్బే రానివ్వదంట. హల్లెలూయా. ఆకలి దప్పులు లేవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. వాట్ ఏ వండర్ఫుల్ మదర్. నిజమైన తల్లి. భూమి మీద తల్లి అయినా అడిగితేనే అన్నం పెడుతుంది, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంట. పెద్దల అనుభవం. పైనున్న యెరూషలేం అనే మన తల్లి అలా కాదు, నీ ఆకలి దప్పులు తీరుస్తుంది. కానీ ఇక్కడ నేను మీకు ఇంకో సీక్రెట్ చెప్పాలి. ఆకలి దప్పులు లేవచ్చట అని చెప్తాం, కానీ అక్కడ కూడా ఆకలి ఉంటుంది. మీకు తెలుసా? మళ్ళీ ఇదొక కోణం. ఇదేంట్రా పరిశుద్ధ పాస్టర్ ఎలా చెప్తున్నాడు అని భయపడొద్దు. అక్కడ జయించువానికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడట కదా. జీవవృక్ష ఫలాలు తినాలంటే ఆకలి ఉంటే తింటారా, ఆకలి లేకపోతే తింటారా? తినాలంటే ఏం చేయాలి? పీకల దాకా తినొచ్చారండి, మీకేమైనా పెడితే తింటారా? వద్దు బాబు, వామిటింగ్ అయ్యేటట్టుంది అంటారు కదా. అలాగే ఆకలి లేకపోతే తినాం. కానీ సీక్రెట్ ఏంటంటే అక్కడ ఆకలి ఉంటుంది, అక్కడ దాహం ఉంటుంది. కానీ ఒక జీవవృక్ష ఫలం అలా ఇచ్చేస్తాడు. మనము తిని కడుపారా తిని తృప్తిగా ఉంటాం. అక్కడ వ్యాధి బాధలు లేవు అని పాట పాడతాం. ఇంకో సీక్రెట్ చెప్పనా? వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడంట. వారి గాయాలను అంజూరపు అడలతో కడతాడంట. అక్కడ అంటే గాయాలు ఉన్నాయంటే రోగం ఉందనేగా. అసలు మెడిటేట్ చేయాల్సిన, ధ్యానం చేయాల్సిన రూటు వేరొకటి ఉంది అసలు వాక్యంలో. ఇంకొక విషయం చెప్పనా, వినండి, అందరు నా వైపు చూడండి. పరలోకములో కూడా పంట ఉంటుంది, పరలోకంలో కూడా వ్యవసాయం ఉంటుంది, కల్టివేషన్ ఉంటుంది. ఇది ఎక్కడ కూడా అండి? అక్కడ కూడా మిషనరీస్ ఉన్నాయి. ఎలాగో చెప్తా. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాల పాటు వారు ఏమి తిన్నారు? మాట్లాడండి. మన్నాను తిన్నారు కదా. మన్నా అంటే ఏంటి? వాస్తవానికి మన్నా అంటే ఇది ఏమి అని, కానీ ఇది ఏమి కాదు దాని పేరు. వారు పొయ్యి పెట్టకుండా, ఆహారం సంపాదించుకోకుండా వారికి దేవుడు ఆహారం ఇవ్వాలనుకొని ఆకాశము నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని వేశాడంట భూమి మీద. దాన్ని పొద్దుటే యెహోషువ వచ్చాడు. నూగుగా గుడారం ముందు ఎత్తుగా కనబడింది. హెబ్రీ భాషలో మన్నా అన్నాడు. ఏమన్నాడు? మన్నా అంటే అర్థం చెప్తారా? మన్నా అంటే అర్థం ఇది ఏమి అని. యెహోషువ బయటకు వచ్చి ఇదేమి అన్నాడు, మన్నా అన్నాడు. కాలేబు వచ్చి మన్నా అన్నాడు. మోషే తాతయ్య వచ్చి మన్నా అన్నాడు. ఇది ఏమి అన్నారు. కానీ అది ఇది ఏమి కాదు, అది దేవదూతల ఆహారం. ఓసారి అందరు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పైనున్న యెరూషలేం మనకు తల్లి.
ఓకేనా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది అని ఎందుకన్నాడంటే, పైనున్న యెరూషలేము అనే మన తల్లికి ఆయన ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం ఆయన పరిత్యాగ పత్రిక ఇచ్చి భూమి మీదకి వచ్చాడు. అందుకే కలువరి శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివి. భూమికి పరలోకానికి మధ్యలో ఆయన వేలాడుతున్నాడు, ఆకాశంలో శిలువ మీద వేలాడుతున్నాడు. మన పాపాలు ఆయన మీద పడ్డాయి. అప్పుడు ఆయన ఏడుస్తున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి. పరలోకానికి యేసయ్యకు దేవునికి ఎడబాటు వచ్చింది, విడాకుల చీటి, డైవర్స్, తలక్ తలక్ తలక్. సరేలేనా అంశం అది కాదు. యోబు తాతయ్య అంటున్నాడు, మళ్ళీ ఇంకో మాట చెప్పాలి మీకు. గలతీ 4:27 చదివారు కదా, అక్కడే కాస్త ఇంకా ముందుకు వెళ్ళండి. ఇందుకు అందరూ తీయండి, కనని గొడ్రాలా సంతోషించుము. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము. ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయి. ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఏమండి ఇది ఎక్కడ విడ్డూరం? పెనిమిటి గల వాళ్ళు పిల్లలకి అంటారా, పెనిమిటి లేని వాళ్ళు పిల్లలకి అంటారా? బ్రదర్ పాస్టర్ గారు ఏమన్నా అర్థమవుతుందా? సిస్టర్స్, పెనిమిటి గల వాళ్ళు పిల్లలకి అంటారా, పెనిమిటి లేని వాళ్ళు పిల్లలకి అంటారా? మాట్లాడండి మా. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించు. అయ్యా వినండి, పెనిమిటి అంటే అర్థం కాలేదంట. పెనిమిటి అంటే భర్త, హస్బెండ్. భర్తలు ఉన్న వాళ్ళు పిల్లలకి అంటారా, భర్తలు లేని వాళ్ళు పిల్లలకి అంటారా? గట్టి మాట్లాడండి. వాక్ స్వాతంత్రం ఉందమ్మా, ఏదో చెప్పొచ్చు, నో ప్రాబ్లం. పెనిమిటి ఉన్నవాళ్ళు, భర్త ఉన్నవాళ్ళు పిల్లలకి అంటారా, పెనిమిటి లేని వాళ్ళు పిల్లలకి అంటారా? పెనిమిటి ఉన్నవాళ్లే పిల్లలకి అంటారు అని మీరు అంటున్నారు. మరి బైబిల్ ఏమంటుంది? ఇందుకు కనని గొడ్రాలా సంతోషించు, ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయి. ఏలయనగా పెనిమిటి గల దానికంటే పెనిమిటి లేని దానికి. ఏమండి, పెనిమిటి లేని వాళ్ళకే పిల్లలు ఎక్కువ మంది అంట. ఇది ఎక్కడ విడ్డూరం? ఎందుకన్నాడు? ఇది పరిశుద్ధరావు మాట కాదు. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నాడు. పెనిమిటి ఉన్న వాళ్ళు ఎంతమందిని కంటారు? కంటే పెనిమిటి గల వాళ్ళు ఎంతమందిని కంటారు? మా ఏంటి అలా చూస్తున్నారు? ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుందంటే ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు. ఓకేనా? పోనీలేండి, ప్రభుత్వంతో మనకేం పని అని మహా కంటే ఎంతమందిని కంటారు? ముగ్గురో నలుగురు అంట. అంటే మహా కంటే ఒక నలుగురండి, ఇంకా కంటే ఒక 10 మంది. నేను ఒక 20 సంవత్సరాల క్రితం అండి ఒక మ్యాగజైన్లో, ఈనాడు అని మ్యాగజైన్ వస్తుంది మాకు ఆంధ్రాలో. అందులో ఒకే కాన్పుకి, అంటే ఒకేసారి కన్నప్పుడు, డెలివరీ అయినప్పుడు ఒకే ఆమెకి 24 మగపిల్లలు పుట్టారు. ఒకే కాన్పుకి 24ని ఇంత పెద్ద తొట్టిలో కూర్చోబెట్టారు. ఎంత స్టైల్గా ఉన్నారు పిల్లలు. 24 బ్రతికారు. మహా కంటే అలాంటి వాళ్ళు ఒక 24ని, మీలాంటి వాళ్ళు ఒక 10 మందిని, డజన్ మందిని. అసలు ఇంకో సీక్రెట్ చెప్తా. మనందరికీ ఒక తల్లి ఉంది. జీవము కలిగిన ప్రతి ప్రాణికి తల్లి అని ఒక ఆమెకు పేరు. ఆమె ఎవరు? హవ్వ. రైట్. హవ్వమ్మ ఎంతమందిని కన్నో తెలుసా? మీకు చెప్తాను వినండి. కొంతమంది దేవుడు ఆదామవ్వని చేశాడు, తర్వాత వాళ్ళిద్దరికి కయ్యూని హేబేలు పుట్టారు. కయ్యూని హేబేలుని చంపేశాడు.
మరి కయ్యను పెళ్లి చేసుకోవడానికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటాడు. వీడికి తెలివి లేక. ఒక సీక్రెట్ ఏంటంటే ఆదామవ్వలకి 165 మంది కూతుర్లు ఉన్నారట. ఎంతమంది? 165 మంది కుమార్తెలు. వాళ్ళ ఒకరిని చేసుకున్నాడు కయ్యను. మగపిల్లలు కాదు, ఆడపిల్లలు. అరే అంతమందిని ఎలాగంటాడు? హవ్వమ్మని ఎలాగంటుంది అంటారేమో. ఆదాము తాతయ్య ఎంతకాలం బ్రతికాడు? మల్లప్ప గారు రాంగ్ చెప్పొద్దు. ఆదాము తాతయ్య 930 సంవత్సరాలు బతికాడు. 930 సంవత్సరాలలో ఆయనకి బాల్యం లేదు. పుట్టడమే కుర్రోడుగా పుట్టాడు. స్తోత్రం. దేవుడు కుర్రోడుగా తయారు చేశాడండి. బాల్యం లేకుండా ఒకసారి యంగ్స్టార్గా ప్రత్యక్షమయ్యాడు ఆదాము తాతయ్య. అంటే పుట్టడమే కుర్రోడు. ఈ కుర్రోడు కంట మొదలు పెట్టాడు. 930లో సగకాలం అన్నాడు అనుకోండి, సంవత్సరానికి ఒకరిని. ఎంతమందిని కంటానికి ఛాన్స్ ఉంది? 400 చిల్లర కంటానికి ఛాన్స్ ఉంది. ఆదామవ్వలకి 165 మంది కుమార్తెలు ఉన్నారంట. వారిలో ఒకరిని కయ్యూరు పెళ్లి చేసుకున్నాడు. సరే, దాన్ని అలా ఉంచేయండి, అది మనకు టాపిక్ కాదు ఈరోజు. అసలు విషయంలోకి వస్తున్నా. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించు, ప్రసవ వేదన పడని దాని బిగ్గరగా కేకలు వేయి. ఎలా అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దానికి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని ఎందుకన్నాడు చెప్పనా? ఇప్పుడు వినండి. పెనిమిటి లేనిది ఎవరు అనుకుంటున్నారు? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఆ పైనున్న యెరూషలేము అనే మన తల్లికి ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం మన తండ్రి యెహోవా దానికి డైవర్స్ ఇచ్చాడు, విడాకులు ఇచ్చాడు, విడిచిపెట్టాడు. విడవబడింది పెనిమిటి లేనిది ప్రస్తుతం పైనున్న యెరూషలేము. అయితే పెనిమిటి గలదానికంటే పెనిమిటి లేని దానికి పిల్లలు ఎక్కువ మంది అని ఎందుకన్నాడో చెప్పనా? వినండి. రేపు రాకడలో కడబూరం రోగినప్పుడు ఆదాము మొదలుకొని యేసయ్య రాకడ వరకు ఎందరైతే పరిశుద్ధులు ఉన్నారో వారందరూ కడబూర మోతకు పిలవమంటూ లేచి పరలోకము అనే పైనున్న యెరూషలేము అనే మన తల్లి ఒడిలోనికి పోతారు. ఇప్పుడు పైనున్న యెరూషలేము అనే మన తల్లికి ఎంతమంది పిల్లలు అవుతారో తెలుసా? కోట్ల మంది పిల్లలు అవుతారు. అందరు చప్పట్లు కొట్టి దేవుడికి కనపడతా గట్టిగా. చప్పట్లు కూడా రావా మీకు? చిక్బలాపూర్ ఏంటి చప్పగా కొడుతున్నారు? పెనిమిటి గలదానికంటే పెనిమిటి లేని దానికి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? విడవబడిన పైనున్న యెరూషలేము అనే మన తల్లి కడబూరం రోగినప్పుడు ఆ తల్లి ఒడిలోనికి కోట్ల మంది పరిశుద్ధులు వెళ్ళిపోతారు. అందరూ తల్లి ఒడిలో ఉన్నప్పుడు పైనున్న యెరూషలేము అనే మన తల్లికి కోట్ల పిల్లలు ఉంటారు. అందుకు రాశాడు పౌలు. మూలవాక్యం ఏంటి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా తిరిగి అక్కడికే పోతా అంటున్నాడు. అందరూ నా వైపు చూడాలి. ఈ వాక్యాన్ని గ్రహించాక ఇంటికి పోదాం. మనకు 3 తల్లులు ఉన్నారని ముందే చెప్పాను. ఒక తల్లి పైనున్న యెరూషలేము, ఓకే. ఇంకొక తల్లి ఎవరంటే ఇప్పుడు నిన్ను కందే నవమాసాలు మోసి ఆమె. మరొక సీక్రెట్ ఏంటంటే నువ్వు కాదు, నీ అసలాకారం పైకి కనబడుతున్నది ఇది కాదు. నా పేరు పరిశుద్ధరావు,
నా అసలు ఆకారం ఈ పైకి కనబడుతున్న నల్లటి పరిశుద్ధరావు కాదు. నల్లటి పరిశుద్ధరావు అంటే నల్ల అంటే మంచి అని. నల్ల అంటే నేను మంచి పరిశుద్ధరావుని. అయితే మీకు ఒక సీక్రెట్, పైకి కనబడుతున్నా ఇది కాదు నా అసలు ఆకారం. నా లోపల ఇంకొక పరిశుద్ధరావు ఉన్నాడు. అది నా ఆత్మ కదా, మీ ఆత్మ. మీరు కాదు. మీ ఆత్మ చాలా పరిశుద్ధంగా ఉంటుంది. మీ శరీరమేమో పాపాన్ని కోరుకుంటుంది. మీ శరీరము వేషధారణ కోరుకుంటుంది. మీ ఆత్మ ఏమో యథార్థతను కోరుకుంటుంది. హలో, అందరూ ఒక 10 నిమిషాలు వినండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఇదేదో మీటింగ్స్ పెట్టారు కదా అని చెప్పడం కాదు. ఇది ఈ రోజుకి విని మర్చిపోయే సందేశం కాదు. దిస్ ఈజ్ నాట్ ద అకేషనల్ మెసేజ్, బట్ దిస్ ఈజ్ ద లైఫ్ టైం మెసేజ్. ప్రతి మానవుడు తన జీవితకాలం అంతా గుర్తుంచుకోవాల్సిన సందేశం. ఒక తల్లి పైనున్న యెరూషలేం, రెండో తల్లి మనకు రక్త మాంసాలు ఇచ్చిన మనల్ని కన్న భూమి మీద ఉన్న తల్లి. అసలు ఇంకొక తల్లి ఉంది. యోబు తాతయ్య ఏమన్నాడు? నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా తిరిగి మరలా అక్కడికే పోతా అన్నాడు కదా. ఇంతకీ ఆ అమ్మ కడుపు ఏదో చెప్తున్నాను, దయతో వాక్యంలోనికి రండి. 139వ కీర్తన 14-15 వచనాలు చదవండి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏం పుడుతుంది? భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఆగండి, అందరు ఇటువైపు చూడండి. స్ట్రైట్ గా విషయం చెప్పేస్తున్నా. మనము భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడ్డామంట. నువ్వు పుట్టింది అమ్మ కడుపులో కాదు. మనము భూమి యొక్క అగాధ స్థలములో పుట్టాం. ఈ వాక్యం అర్థం కాక చాలా మంది బోధకులు ఏమని చెప్తారంటే, దేవుడు ఆదాము తాతయ్యను పుట్టించినప్పుడు ఈ పై మాంసాన్ని చేయడానికి, స్కిన్ చేయడానికి ఒక రకపు మట్టిని వాడాడని, కన్ను చేయడానికి ఇంకా మెత్తటి భూమి అడుగు నుంచి మెత్తటి మట్టిని తీశాడని, మెదడు చేయడానికి ఇంకా మెత్తటి మట్టి తీశాడని ఏవేవో చెప్తూ ఉంటారు. నో. వినండి, ఒకే మనిషి ఒకే టైంలో 2 స్థలాల్లో పుడతాడు. హలో, ఒకే మనిషి ఒకే టైంలో 2 స్థలాల్లో పుడతాడు. అందరు గుర్తుంచుకోవాలి. ఒకటి అమ్మ కడుపు, రెండవది భూమి యొక్క అగాధ స్థలం. హలో, నేను మీకు సంగతి చెప్పాలి. భూమి యొక్క అగాధ స్థలములో అంటే క్రింద పాతాళములో బోల్డ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
మానవుల ఆత్మలు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంది. మన ఆత్మలు తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది భూమి అడుగున. ఇంకొకటి, భూమి అడుగున సాతాను సింహాసనం ఉన్నటువంటి అగాధ స్థలం ఉంది. మరొకటి, భూమి యొక్క అగాధ స్థలంలో పరిశుద్ధుల ఆత్మలు వెళ్ళేటువంటి పరదైసు ఉంది. ఆ పరదైసునే అబ్రహాము రొమ్ము అంటాం. ఆ ప్రక్కనే, ఆ పరదైసుకి ప్రక్కనే పాతాళం ఉంటుంది. ఆ పాతాళంలో భక్తిహీనుల ఆత్మలు ఉంటాయి. భక్తిహీనుల ఆత్మలు ఉండే స్థలాన్ని పాతాళము అంటాం. పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలాన్ని అబ్రహాము రొమ్ము అంటాం. రెండు భూమి అడుగు భాగాన ప్రక్క ప్రక్కనే ఉంటాయి. రెండు ప్రక్క ప్రక్కనే ఉంటాయని చెప్పడానికి మనకు ఒక కథ తెలుసు. ధనవంతుడు చనిపోయాడు, బీదవాడైన లాజరు చనిపోయాడు. బీదవాడైన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దేవదూతలు తీసుకుపోయాయి. ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. ఆ పాతాళంలో కూడా అగ్ని ఉంటుంది. అది చిన్న అగ్నిగుండం పాతాళం. నరకమేమో తర్వాత వచ్చే పెద్ద అగ్నిగుండం. పరదైసు అన్నామే అబ్రహాము రొమ్ము. తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున అనుకొని ఉన్న లాజర్ని పంపించు. నా పెదాలు పెడసగట్టుకుపోతున్నాయి, ఈ అగ్నికి తట్టుకోలేకపోతున్నా. అతడు తన చిటికెన వేలుతో నా పెదాలు తడుపుతాడేమో అని అడుగుతాడు. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం అంటాడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు, మీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది అంటాడు. ఈ పాతాళము పరదైసు వినండి, రెండు భూమి అడుగు బాగానే ఉన్నాయి. అర్థమవుతుందండి? ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. అలాగే భూమి యొక్క అడుగు భాగాన పరిశుద్ధుల ఆత్మలుండే స్థలం ఉన్నట్టే సాతానుడుండే సింహాసనం ఉంది. మరలా అక్కడ ఇంకొక చోట భూమి అడుగు భాగానే మనుషుల ఆత్మలు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఎలాగో చెప్తాను, ఇది కాస్త అర్థం చేసుకొని ఇంటికి పోండి, వాక్యం అర్థమవుతుంది. ఒకే మనిషి ఒకే టైంలో రెండు స్థలాల్లో పుడతాడని చెప్పానే. ఎలాగంటే, ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు, అందరు నా వైపు చూడాలి, ఆ స్త్రీ గర్భవతి అయినప్పుడు అంటే మన అమ్మ మనల్ని గర్భం ధరించినప్పుడు మన తాలూకా శరీరము అమ్మ కడుపులో తయారవుతుంది. కానీ మన ఆత్మ మాత్రము పాతాళములో ఒక చోట తయారవుతుంది. ఇందాక అందుకే చెప్పారు, పాతాళములో ఆత్మలు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉందని. మళ్ళా మీకు డౌట్ రావాలి, పాతాళములో ఆత్మ అంటున్నావు, అమ్మ కడుపులో శరీరం అంటే రక్తమాంసాలు కలిగిన శరీరం అంటున్నావు, మరి ఆత్మ శరీరం ఎప్పుడొచ్చి కలుసుకుంటాయి? ఎప్పుడొచ్చి కలుసుకుంటాయో చెప్తాను, వాక్యాన్ని చదవండి. 127వ కీర్తన 2వ చరణం, 127వ సంకీర్తన 2వ చరణం చదవండి. మీరు వేకువనే లేచి, మొదటి నుంచి చదవండి, అధ్యాయం మీకు బాగా తెలుసు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, 127వ కీర్తన అందరికి తెలుసు కదా, చదవండి ఆ మైకుతో పాటు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట, దానిని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే వ్యర్థమే. తర్వాత మీరు వేకువనే లేచి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట, కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే వ్యర్థమే. ఇప్పుడు తర్వాత తన ప్రియులు నిద్రించుచుండగా, ఏంటి? తన ప్రియులు నిద్రించుచుండగా, అందరూ చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆగండి ఆగండి.
తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరికి? నిద్రపోయేటప్పుడు ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడు నిద్రపోయేటప్పుడు? ఆహారమా? అయ్యో, ఎవరో చెప్పారు ఇక్కడ ఆహారం అని. నిద్రపోయేటప్పుడు ఆహారం ఇవ్వడం ఏంటండి? నిద్రపోయేటప్పుడు మనం కూడా తింటామా? రాంగ్ ఆన్సర్. ఏమిస్తున్నాడో కిందే రాశాడు, చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అందరు చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హలో, నిద్రపోయేటప్పుడంట గర్భఫలాన్ని ఇస్తున్నాడంట, ఆహారం కాదు. ఓసారి అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రపోయేటప్పుడు గర్భఫలం ఇస్తున్నాడట. మళ్ళా ఇక్కడ మీకు డౌట్ రావాలి, నిద్రపోయేటప్పుడు ఇవ్వడం ఏంటండి? మీకు ఒక చిన్న ప్రశ్న. గర్భవతి అయిన స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది? గట్టిగా చెప్పండి. 9 నెలలకా? మల్లప్ప గారు 9 నెలలకే పుట్టాడు. మల్లప్ప గారి భార్య అమ్మ, ఆడవాళ్ళు ఎన్ని నెలలకు పుడతారు? ఆడవాళ్ళు 10 నెలలకు పుడతారు. మగవాళ్ళైతే, మగపిల్లాడినైతే స్త్రీ 9 నెలలకు కనేస్తుంది. అదే కాస్త నెల ఎక్కువైంది అనుకోండి, ఆడపిల్ల పుట్టినట్టు. ఆడవాళ్ళన్నిట్లో ఒకటి ఎక్కువ, ఒక నెల ఎక్కువ, ఒక ముద్ద ఎక్కువ. మీ ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యారేజ్ తీసుకొని పోతాడు, మీరైతే వంటగదిలోకి, కిచెన్లోకి పోయినప్పుడు ఎలా ఎగరేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఒక ముద్ద ఎక్కువ, ఆడవాళ్ళంటే ఒక మాట ఎక్కువ, ఆడవాళ్ళకి కాస్త తెలివి ఎక్కువ. హలో, ఇల్లు కట్టాలన్నా ఆడవాళ్ళే, కొంపలు పీకాలన్నా ఆడవాళ్ళే. జోక్ కాదు. అందుకే దేవుడు అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టేది ఆడోళ్ళే, కొంపలు పీకేది ఆడోళ్ళే. నేను మిమ్మల్ని తిట్టట్లే, ఇల్లులు కట్టేది మీరే అని చెప్తున్నా. ఒకవేళ కొంపలు పీకే ఆడవాళ్ళ లాగుంటే మారు మనసు పొందండి ఈ మీటింగ్స్లో. స్తోత్రం. మాకు తెలుగులో ఒక పద్యం ఉంది, ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అని. భర్త కోట్లు కోట్లు సంపాదించిన ఆడవాళ్ళు సరిగా లేరనుకోండి, కాపురం బజారుకి ఎక్కుతుంది. అదే గుణవంతురాలైన స్త్రీ అయితే తన ఇంటిని సముదాయిస్తుంది. ఆడవాళ్ళు ఒక నెల ఎక్కువ, ఆడవాళ్ళు ఒక మాట ఎక్కువ, ఆడవాళ్ళు ఒక ముద్ద ఎక్కువ, అన్నింటిలో ఒకటి ఎక్కువేనండి. ప్రేమ కూడా ఎక్కువే మీకు. అసలు ప్రేమ అంటే ఆడవాళ్ళదే, మీకు తెలుసో లేదో. ఎలాగో చెప్పనా, మీ ఆయనకి, మీ ఆయన అంటే మీ హస్బెండ్కి, నా భాష అర్థమవుతుందా? మీ హస్బెండ్కి జ్వరం వస్తుంది, మీరేం చేస్తారంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాపుకి పోయి 2 పిల్లలు వేస్తారు, తగ్గదు. ప్రక్కనే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ పొడిపిస్తారు, తగ్గదు. బెంగళూరు సిటీకి తీసుకుపోయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్ చెకప్ చేసి ఒక 50,000 అవజేస్తారు, తగ్గదు. దగ్గరలో పాస్టర్ గారు ఉంటే, లేకపోతే పాస్టర్ గారు ఉంటే, శోభక్క శోభక్క, మా ఆయనకి పోగకపోతే అన్నం తినలా మేము, ఆయన బక్కగా అయిపోయాడక్క, ప్రార్థన చేయి అని చెప్తే ఆమె ప్రార్థన చేస్తుంది, రోగి బాగుపడతాడు. అప్పుడు అమ్మాయ్యా దేవుడే బాగు చేశాడు అని అప్పుడు అందరూ అన్నం తింటారు. అదే మీకు బాగోదు ఎప్పుడన్నా. హలో, మీ ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు మీరు కళ్ళంతా ఇలా పుసులు కట్టి, జుట్టు అంతా కంపలాగుండి నీరసంగా ఉంటారు. మీ ఆయన అడుగుతాడు, ఏంటి అలా ఉన్నావు అని. ఏమోనండి జ్వరంగా ఉందండి అంటారు. తగ్గిదిలే అని మన డ్యూటీకి వెళ్ళిపోతాడు.
ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చిందాక మీరు బ్రష్ చేయరు, ముఖం కడగరు, స్నానం చేయరు, తినరు. పాపం డ్యూటీ నుంచి యథావిధిగా ఇంటికి వస్తాడు. వచ్చాక నువ్వు అలాగే ఉంటావు, కంప చుట్టేసుకొని ఎలా చూస్తా కోపంగా. ఏంటి ఎలా ఉన్నావు అంటాడు. ఎలా ఉంటావులే, నిన్ను చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడైనా సుఖపెడితేనేగా నువ్వు. నీకు బాగోకపోతే హాస్పిటల్ తిరిగాం, నీకు బాగోకపోతే వండుకున్న అన్నం కుండలు అలాగే పడేసాం, మేము తిన్నామా, కానీ మాకు జబ్బు వస్తే తగ్గిద్దిలే అని పోతావు అని అంటారు మీరు. ఆడవాళ్ళకి ఒక సంగతి చెప్పాలి, మగవాడు తక్కువ మాట్లాడతాడు, అలాగని మీ మీద ప్రేమ లేదనుకోవద్దు. ఒక సీక్రెట్ చెప్పనా, దేవుడు చేసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. అంటే పురుషుని లక్షణాలు తక్కువ మాట్లాడతారు స్త్రీలు. ఉదాహరణకి మీరే ఉన్నారండి, మీ ఆయన బెంగళూరు వెళ్తూ ఉంటాడు డ్యూటీకి. మీరు అంటారు, ఏమండి ఈరోజు క్రిస్మస్కి పిండి వంటలు చేసాం కదా, కాస్త తీసుకెళ్ళి మా మమ్మీ వాళ్ళకి ఇవ్వండి బెంగళూరులో అంటారు. మీ ఆయన డ్యూటీకి వెళ్తూ ఆ బాక్స్ తీసుకెళ్ళి మీ పుట్టింట్లో ఇస్తాడు. వచ్చాక అడుగుతారు, ఏమంటే బాక్స్ ఇచ్చారా, పిండి వంటలు ఇచ్చారా? ఇచ్చాలే అంటాడు, ఏం మాట్లాడు. అదే కానీ మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, చిక్కబలాపూర్లో 1 తారీఖున వెళ్తారు కదా సరుకులు తెచ్చుకోవడానికి. ఏంటి మార్కెట్కి వెళ్ళి వచ్చావా అని అడుగుతాడు మీ హస్బెండ్. మీరేమంటారంటే, ఏంటండి వెళ్ళడం ఏంటండి, వెళ్తున్నప్పుడు ఇక్కడ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టలే, ఆ చెల్లెమ్మ శోభమ్మ వాళ్ళ ఓమిని వ్యాన్ వెళ్తా ఉంది, చెల్లెమ్మ రాని ఎక్కించుకొని వెళ్ళింది. అక్క మార్కెట్కి పోయాం, అక్కడికి వెళ్ళగానే మన కాంతరాజు వాళ్ళు కొత్తగా షాప్ పెట్టారు. ఆయన గోంగూర కట్టలు, బియ్యపు మూట చెల్లెమ్మ తీసుకుపోని ఫ్రీగా ఇచ్చాడు. అంతేకాదండి బాబు, వచ్చేటప్పుడే అదే మన బాబాయ్ లేడు, బాబాయ్ బైక్ వేసుకొని వస్తున్నాడు, అన్నీ మోసుకొచ్చి ఇంటి దగ్గర దించాడు. రూపాయి ఖర్చు కాలేదనుకోండి అని వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా పూస కూర్చున్నట్టు అన్నీ చెప్తారు. మీ ఆయన అయితే వెళ్ళావా అంటే వెళ్ళాలా అంటాడు. మీరేమంటారు తెలుసా, మాతో ఏం మాట్లాడతావులే, ఊర్లో ఆడవాళ్ళతో అయితే పళ్ళికిలు ఇచ్చుకొని మాట్లాడతాం, మాతో ఏమన్నా సంతోషంగా ఎప్పుడు మాట్లాడావు అంటారు. మీకు సంగతి చెప్తా వినండి, దేవుడు మనిషిని చేసినప్పుడు స్త్రీని స్త్రీగా చేశాడు, పురుషునిగా చేశాడు. పురుష లక్షణాలు వేరు. ఎలా చెప్పనా, మీ పిల్లాడండి స్కూల్కి పోతాడు బ్యాగ్ వేసుకొని, నా వైపు చూడండి, వాడు నడుస్తూ మామూలుగా నడవడు, రోడ్డు మీద వెళ్తూ ఏదైనా చెట్టు ఉంటే దాన్ని డిష్ అందంతాడు, ఇటువైపు ఏదైనా ఉంటే ఫ్యాట్ అని కొడతాడు. ఒకవేళ ఏం దొరకలేదు అనుకోండి, రాయి తీసుకొని ట్యూబ్ లైట్కి వేసి కొడతాడు, కొట్టెళ్ళిపోతాడు. అదే ఆడపిల్లలు స్కూల్కి పోతారు అంటే, మీరు ఆడపిల్లలు స్కూల్కి ఎలా పోతారని కూడా బుక్స్ ఇలా పెడతారు, కింద చూస్తా నడుస్తారు, ఏమి చూడనట్టే ఉంటారు, కానీ ఇలా చూస్తారు అన్నీ చూస్తారు. అరే ఈ పిల్ల తలకాయ అటు తిప్పదు ఇటు తిప్పదు, చూడనట్టుంటారు, అన్నీ చూస్తారు, మీకు అన్నీ తెలుసు. అది ఆడవాళ్ళ లక్షణం, ఇది మగాడి లక్షణం. డిష్యూ మీ లక్షణం ఎక్కువ మాట్లాడడం, మీ లక్షణం ప్రేమ ఎక్కువ చూపెట్టడం, మీరు ఒక నెల ఎక్కువ పుట్టడం, ఎక్కువ ముద్ద తినటం, ఎక్కువ ప్రేమించడం మీ లక్షణం. సరేలే, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎందుకు, కానీ మీ భర్తలు ఎక్కువ మాట్లాడలేదని వాళ్ళతో గొడవ పెట్టుకొని కాపురాలు పాడు చేసుకోవద్దు. దేవుడు పురుషుని కానీ చేశాడు, స్త్రీని కానీ చేశాడు. సరేలే, అసలు బోళ్ళంత వాక్యం ఉంది. ఒక గర్భిణీ స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది, అక్కడ ఇటు వచ్చాం. ఎన్ని నెలలకు కంటుంది? 9 నెలలకు కంటుంది కదా. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్దామా. ఒక స్త్రీ ఎన్ని నెలలకు కంటుందంటే 9 నెలలకి కదా. మరి 127వ కీర్తనలో ఏమని చదివా, తన ప్రియులు నిద్రించుచుండగా, అందరు వినండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్రపోయేటప్పుడు ఏమిస్తున్నాడు? గర్భఫలం అని చెప్పాను.
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని కదా. నిద్రపోయేటప్పుడు ఇవ్వడం ఏంటండి? ఇప్పుడు చెప్తున్నాను వినండి సీక్రెట్. గర్భవతి అయిన స్త్రీ 9 నెలలకు కంటుంది కదా, అందులో సగకాలం ఎంత? సగం ఎంత? 9లో సగం. అందరూ మాట్లాడాలి, ఇది చెప్పండి, ఇంటికి వెళ్ళిపోదాం. 9 నెలల్లో సగం 4.5 నెలలు. గర్భము ధరించాక 4.5 నెలలు అయ్యాక ఆ గర్భము తాలూకా పిండము తాలూకా ఆత్మ ఆమె గర్భము ధరించిన రోజునే భూమి అడుగు భాగాన పాతాళములో తయారవుతుంది. ఇందాక చెప్పాను, మన శరీరమేమో అమ్మ కడుపు, మన ఆత్మ ఏమో భూమి అడుగు భాగాన ఒక స్థలములో. ఇప్పుడు ఆ ఆత్మ ఈ గర్భవతి అయిన స్త్రీ లోపలికి ఎప్పుడు వస్తుందంటే, ఆమె గర్భము ధరించి 4.5 నెలలు అయిన తర్వాత ఆమె నిద్రపోతూ ఉండగా, హలో, ఆమె పిండము తాలూకా ఆత్మ పాతాళములో ఒక చోట తయారవుతుంది కదా. ఇప్పుడు 139వ కీర్తన 14-15 వచనాలు చదవండి ఒకసారి మరలా. 139వ కీర్తన. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, అందరూ చదవండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి, ఆ సంగతి నాకు బాగుగానే తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, వినండి, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఆగండి. భూమి అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడ్డామంట మనం. అయితే భూమి అడుగు భాగాన మన ఆత్మలు తయారవుతాయి. మనకు సంబంధించిన రక్త మాంసాలు కలిగిన శరీరం మన అమ్మ కడుపులో తయారవుతుంది. ఆ పిండము తాలూకా ఆత్మ ఆమె గర్భము ధరించిన తరువాత, వినండి, 4.5 నెలలు గడిచాక, ఆమె కనే నెలల్లో సగకాలం గడిచాక, ఆ గర్భవతి నిద్రపోతున్నప్పుడు ఆ పిండము తాలూకా ఆత్మ వచ్చి ఆ గర్భవతి అయిన తల్లి కడుపులోనికి ప్రవేశిస్తుంది. దానికి ఆధారం చెప్పనా? ఇప్పుడు మీ మనసు వికసిస్తుంది, వినండి. కొంతమంది స్త్రీలు గర్భవతులు అవుతారు. హలో, కొంతమంది స్త్రీలు గర్భవతులు అవుతారు. ఆ గర్భం వద్దు అనుకుంటారు, అబార్షన్ చేయించుకోవాలనుకుంటారు. మీలాంటి పెద్దలు కొంతమంది సలహా ఇస్తారు. అబార్షన్ చేయించుకుంటే ఎప్పుడు చేయించుకోవాలి? 4 నెలల్లోపే అబార్షన్ చేయించుకోవాలి. ఎందుకు 4 నెలల్లోపే అబార్షన్ చేయించుకోవాలి? 4 నెలల్లోపు అమ్మ కడుపులో తయారవుతున్న పిండం అది కేవలం రక్త మాంసాలే. 4.5 నెలలు దాటాక ఏదో ఒక గడియలో ఆ పిండము తాలూకా ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆమె పర్ఫెక్ట్, ఆ ఆత్మ ఆ బాడీలోనికి ప్రవేశించినప్పుడు, మాంసపు ముద్దలోనికి ప్రవేశించినప్పుడు అబార్షన్ చేస్తే ఆ మాంసపు ముద్దలాగా పడదు, అది కదులుతూ జీవము కలిగిన పిండం పడిపోతుంది. అందుకని అబార్షన్ చేయించుకునే వాళ్ళు అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపే చేయించుకోవాలంటారు. కారణం అది. 4 నెలలు దాటాక అబార్షన్ చేయించుకుంటే ఆత్మ వెళ్ళి ప్రవేశించాక నువ్వు నరహత్య చేసిన దానివి అవుతావు. ఒక బిడ్డను కడుపులోనే చంపేసిన దానివి అయిపోతావు. అందుకని అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపే చేయించుకోవాలంటారు. దట్ ఈస్ ద రీజన్. ఓసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు అసలు మూలవాక్యం అర్థమయ్యేటట్టు చెప్పనా? యోబు తాతయ్య అన్నాడు, నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరిగా వచ్చాను,
దిగంబరిగా అక్కడికే పోతా అని ఎందుకన్నాడో చెప్పనా? నేను చనిపోయిన తర్వాత మళ్ళా భూమి అడుగు భాగానికే పోతా అన్నాడు. అది కారణం. అందుకే భూమిని కూడా తల్లి అంటారు, భూమాత అంటారు. మనం పాటలు పాడుతూ ఉంటాం, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అంటాం. మాకు తెలుగులో ఒక పద్యం ఉంది, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటారు. ఏంటి? జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఏ తల్లి నిన్ను కందో ఆ తల్లిని కన్నా భూమి గొప్పదిరా అని అర్థం. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటే. ఇప్పుడు వినండి, అందుకే భూమిని మాత అంటారు, భూమాత అంటారు. యోబు, నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, మళ్ళా దిగంబరిగా అక్కడికే పోతాను అనడానికి కారణం ఏంటంటే, అమ్మ కడుపులోకి పోతానని కాదు, మనకున్న మరొక తల్లి ఎవరంటే భూమి యొక్క అగాధ స్థలం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ఆ అగాధ స్థలానికి వెళ్ళేటువంటి పరిశుద్ధుల ఆత్మలను దేవాది దేవుడు ఈరోజు మీకు ఒక మిస్టరీ చెప్పి ప్రార్థన చేస్తే ఒక 5 నిమిషాలలో మీరు ఒక వాక్యాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి, మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది. ఆగండి, నాతో కలిసి అందరి ఈ మాట చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. తర్వాత చదవండి క్రింద భాగం. ఆరోహణమాయను అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగెనని అర్థమిచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థమిచ్చుచున్నది కదా. ఆగండి. భూమి అడుగున ఇందాకే చెప్పాను, పరిశుద్ధుల ఆత్మలుండే స్థలం ఉందని, సాతాను సింహాసనం ఉండే స్థలం ఉందని, మనుషులు తయారయ్యే ఫ్యాక్టరీ ఉందని, సాతాను సింహాసనం ఉందని, బోల్డ్ అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఈసారి ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తే వీటన్నిటి వివరణ బైబిల్లో నుంచే మీకు అర్థమయ్యేటట్టు బోధిస్తా. ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు ఏదన్నా ప్రసంగం మొదలుపెట్టాను అనుకోండి, ఇంకా రెండోసారి మా సభలకు మీరు రారు. దుర్మార్గుడు 2 నిమిషాలని చెప్పి 2 గంటలు తినేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అని మీరు భయపడిపోయి బెంబేలెత్తి అసలు దరిదాపుల్లో రాకుండానే మాయమైపోతారు. మిమ్మల్ని అంత బాధ పెట్టకుండా 2 నిమిషాలు ఆపేస్తా. భూమి అడుగున పాతాళములో పరిశుద్ధుల ఆత్మలుండే స్థలాన్ని అబ్రహాము రొమ్ము అంటారని ఇందాకే చెప్పాను. ఆ అబ్రహాము రొమ్ముకి ఇంకొక పేరుంది, దానిని పరదైషు అంటారు. దానికే ఇంకొక పేరుంది, దానిని చెర అంటారు. ఏమంటారు? చెర అని అంటే అర్థం ఏంటి? జైలు. దాన్ని జైలు అని ఎందుకన్నారో తెలుసా? అక్కడికి వెళ్ళిన ఆత్మలు ఇంకా బయటికి రావు. ఒక బౌండరీ ఉంటుంది, అక్కడే ఉంటారు. కొంతమంది తెలియక దయ్యాలు పట్టినాయి అంటారు. ఎవరు పట్టారు అంటే మా ఇంటి పక్కనోడు పట్టాడు అంటాడు. మీ ఇంటి పక్కన చచ్చినోడు ఆత్మ మీ దగ్గరకు రాదు, అసలు భయపడొద్దు. అవి చెరలోకి వెళ్ళిపోతాయి, ఇంకా బయటికి రావు. కానీ సాతాను భ్రమపరుస్తుంది, వాడి పేరు చెప్పి నిన్ను భయపెట్టి మోసం చేస్తుంది. అంతేగాని ఎవరి ఆత్మలు మీ దగ్గరకు రావు.
దాన్ని అలా ఉంచండి, అది వేరే అంశం. అయితే యోబు తాతయ్య అన్నాడు, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా అక్కడికే పోతా, పాతాళములో ఉన్న పరదేశుకి వెళ్తానన్నాడు. అయితే ఆ పరదేశు నుంచి, ఇక్కడ నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, రేపు ప్రభు మనల్ని లేపబోతున్నాడు. మృతులు ఎలా లేస్తారు అంటే ఇక్కడే ఈ అంశం దాగి ఉంది, చెప్తున్నాను వినండి. మరలా ఎఫెసీ 4:8 ఒకసారి చదవండి, అందరూ చదవాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత అందరూ చదవాలి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, చెరనంట చెరగా పట్టుకొని పోయాడంట. ఎక్కడికి పట్టుకుపోయాడు? ఆయనంటే యేసయ్య. యేసయ్య చనిపోయి 3 దినాలు సమాధిలో ఉన్నాడే, ఆ టైంలో ఆయన పాతాళంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ టైంలో ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాడట. ఎక్కడికి పట్టుకొని పోయాడు అంటే మీకు చెప్పేస్తున్నా వినండి ఒక ముక్కలో. ఆయన అబ్రహాము రొమ్ము, చెర, పరదేశు అని పిలుస్తున్న పరిశుద్ధుల ఆత్మలను 3వ ఆకాశానికి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? 3వ ఆకాశం. మధ్యాకాశం వేరు, 3వ ఆకాశం వేరు. కాస్త మీకు క్లూ ఇచ్చి వదిలేస్తున్నా, అర్థమవుతుందండి? మధ్యాకాశం వేరు, 3వ ఆకాశం వేరు. 3వ ఆకాశానికి తీసుకుని వెళ్ళాడు. 3వ ఆకాశాన్ని గూర్చిన వివరణ గుర్తు చేస్తున్నా. పౌలు అంటాడు, 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళిన మనుషుని నేను ఎరుగుదును, అతడు ప్రాణముతో పోయెనో ఆత్మతో పోయెనో నేను ఎరుగను కానీ ఆ మనుషుని నేను ఎరుగుదును అంటాడు. అంటే వాస్తవానికి పౌలే వెళ్ళాడు. నేనే వెళ్ళాను అని చెప్తే అతిశయోక్తి కనుక చెప్పనట్టు ఆ మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు. దానిని అన్యోపదేశం అంటారు. అంటే చెప్పనట్టు చెప్పడాన్ని అన్యోపదేశం అంటారు. ఇప్పుడు ఆయన 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళిన మనుష్యుడిని నేను ఎరుగుదును అని ఎందుకన్నాడంటే, ఆ పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలానికి పౌలు వెళ్ళి వచ్చాడు. దేవుడు చూపెట్టాడు ఆ 3వ ఆకాశపు సంగతులు. ఇప్పుడు వినండి, యేసు ప్రభు మరణించి మనకు లేచాడని కనిపించక ముందు ఆ పరిశుద్ధుల ఆత్మలను తీసుకుని వెళ్ళి ఇప్పుడు 3వ ఆకాశంలో పెట్టాడు. మృతులు ఎలా లేస్తారో చెప్పి ప్రేయర్ చేస్తున్నా. మీరు చివరిగా ఒక వాక్యం చదవండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, స్పష్టంగా చదవాలి గట్టిగా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ మాట నాతో కలిసి అందరు చెప్పండి. యేసు, అందరు చెప్పాలి. ప్రార్థన చేయబోతున్న ధైర్యంగా చెప్పండి కాస్త గట్టిగా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు మృతులు ఎలా లేస్తారంటే ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడంట. గుర్తుంచుకోండి. అక్కడే 16వ వచనం కూడా చదవండి. ఆర్భాటముతోను, అందరూ చదవాలి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను,
దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మొదట లేతురు. చాలు చాలు, ఈ వాక్యం కూడా నాతో కలిసి చెప్పండి అందరూ. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇప్పుడు వినాలి, ఇందాక 14లో ఏమన్నాడు? యేసు మృతి పొంది, మాట్లాడండి అందరూ, తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడంట. ఇప్పుడు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకం నుంచి వస్తాడు కదా. నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. అది 14వ వచనం. 16వ వచనంలో ఏమన్నాడు? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట. ఇక్కడేమో లేస్తారంట, 14లోనేమో వెంట పెట్టుకొని వస్తాడు. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నా, 14వ వచనం ప్రకారము వెంట పెట్టుకొని వచ్చేది ఎవరిని? 16వ వచనం ప్రకారము ఎవరు లేస్తారు? హలో, అర్థమైందా నా ప్రశ్న? 14వ వచనం వినండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. 14. 16లో ఏమన్నాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడంట క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. ఇక్కడ ఒక గుంపు లేస్తారు 16 ప్రకారం. 14 వచ్చిన ప్రకారం ఒక గుంపుని వెంట పెట్టుకొని వస్తాడు. ఓకే, ఇప్పుడు మీకు ప్రశ్న, లేచేది ఎవరు? వెంట పెట్టుకొని వచ్చేది ఎవరిని? లేచేది ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేస్తారంట. మీరు పాస్టర్ గారేనా? సింగర్ అయితే ఆన్సర్ సగం రైట్ చెప్పారు, సగం రాంగ్ చెప్పారు. రైటే కానీ రాంగ్. బాబు రైట్ రాంగ్ ఎలాగవుతుందో చెప్తా వినండి. వెంట పెట్టుకొని వచ్చేది ఎవరంటే యేసయ్యకు ముందు చచ్చిపోయిన వాళ్ళంట. లేచేది ఎవరంటే యేసయ్య తర్వాత వచ్చి చచ్చిపోయిన వాళ్ళు లేస్తారంట. కాదు, యేసయ్య చనిపోయినప్పుడు చెరగా పట్టుకొని పోయాడు కదా. యేసయ్య తర్వాత చనిపోయిన వారి ఆత్మలు కూడా 3వ ఆకాశానికి పోతాయి. మరి లేచేది ఎవరు అంటే చెప్తున్నాను, మనము చనిపోయినప్పుడు మన్నైనది తిరిగి వెనుకటి వలె మన్నవుతుంది, అంటే మన శరీరం. 16వ వచనం అన్నాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు అని ఎవరి గురించి చెప్పాడంటే భూమిలో మట్టయిపోయిన మన శరీరాలు లేస్తాయి. హలో, మధ్యాకాశానికి ప్రభు వస్తాడు. వస్తూ 3వ ఆకాశంలో ఉన్న మన ఆత్మలను మధ్యాకాశంలోనికి తెస్తాడు. వినండి, మన ఆత్మలన్నీ వస్తాయి మధ్యాకాశానికి. లేచేది ఏదయ్యా అంటే మధ్యాకాశానికి వచ్చాక ప్రధాన దూత అంటే మికాయేల్, మృతులను లేపే డ్యూటీ, హక్కు, అధికారం పొందిన దూత మికాయేల్. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేస్తానని చెప్పిన రోజున లేచాడు. లేచిన రోజున సమాధి మీద ఒక దూత కూర్చొని ఉంది. ఆ దూత ప్రధాన దూత మికాయేల్. అయితే మికాయేల్ బోర ఊదుతుంది, ఊ అని. ఆ బోరకు కూడా భాష ఉంటుంది, లేవండి మృతులారా అని చెప్పగానే మన్నైపోయిన మన శరీరాలన్నీ లేస్తాయి. లేచిన మన శరీరాలు మధ్యాకాశానికి పోతాయి.
భూమి నుంచి 16వ వచనం ప్రకారం ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు లేచేది మన మన్నైన మన శరీరాలు లేస్తాయి. ఆయన 14వ వచనం ప్రకారం ఆయన యేసు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అని చదివామే. ఎవరిని వెంట పెట్టుకుని వస్తాడంటే మన ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. 3వ ఆకాశంలో ఉన్న మన ఆత్మలు మధ్యాకాశానికి వస్తాయి. భూమి నుంచి మన శరీరాలు లేస్తాయి. ఈ శరీరము ఆత్మ రెండు మధ్యాకాశంలో కలుసుకుంటాయి. అప్పుడు మనం సంపూర్ణమవుతాం. దానినే పౌలు భక్తుడు అన్నాడు, సంపూర్ణమగుటకు సాగిపోదాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తర్వాత ఈ శరీరంలోనికి మన ఆత్మలు వచ్చి జ్వరబడినప్పుడు సంపూర్ణమైన వ్యక్తులం అవుతాం. అప్పుడు పరలోక ప్రవేశం జరుగుతుంది. దేవుని విశ్వ ప్రణాళిక చాలా గొప్పది. వాస్తవానికి నేను ఇక్కడ బోల్డని సంగతులు చెప్పాలి, కానీ ప్రియులారా ఈరోజు వినండి, ఒక మాట చెప్తున్నాను. ప్రభు మనందరి విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరము ఆయనతో పాటు పరలోకములో ఉండాలి అన్నది ఆయన ఆశ. కానీ కొంతమంది సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తూ నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకానికి దయతో వెళ్ళొద్దు, నరకానికి పోవద్దు. పరిశుద్ధుల ఆత్మలు పరదేశులో ఉంటాయి. అవే రేపు 3వ ఆకాశానికి ప్రభు తీసుకొని వెళ్ళాడు. 3వ ఆకాశం నుంచి పరిశుద్ధుల ఆత్మలు వస్తాయి. ఆ పరిశుద్ధుల ఆత్మల యొక్క శరీరాలు భూమి నుంచి లేస్తాయి, రెండు కలుసుకుంటాయి. అప్పుడు దానినే మహానయము అనుభవం అన్నారు. దేవుని బిడ్డలారా, మధ్యాకాశంలో రెండు సేనలు కలుసుకునే, రెండు సేనలు అంటే ఒక సేన మన శరీరం, మరొక సేన మన ఆత్మ. రెండు కలుసుకున్నప్పుడు మనం సంపూర్ణం అవుతాం. అప్పుడు మనల్ని దేవాదేవుడు తన రాజ్యపు ప్రవేశానికి తీసుకొని పోతాడు. దేవునికి అంత ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉంటాం. భూమిలో నుంచి మన్నైన మన శరీరం మహిమ శరీరంగా లేస్తుంది. ఇక్కడ నేను మీకు కొన్ని మాటలు చెప్పాలి. అందరూ నా వైపు చూడండి. మహిమ శరీరాలు ఎలా ఉంటాయంటే, రాత్రి చెప్పానే, మనకి మరణించే శరీరాలు ఇచ్చాడు, కానీ రేపు లేచే శరీరాలు, మహిమ శరీరాలు ఎలా ఉంటే కొన్ని లక్షణాలు ఊరికి అలా గుర్తు చేసి ప్రార్థన చేస్తా. లేచే మన శరీరాలు, క్షయమైన శరీరం అక్షయతను ధరిస్తుంది, అంటే ఇంకా ఎప్పుడు నశింపవదు. తర్వాత మహిమ శరీరపు ఇంకొక లక్షణం, పరకాయ ప్రవేశం చేస్తాయి. అంటే పరకాయ అంటే పరుల కాయము, ఇతరుల దేహం. మహిమ శరీరాలండి ఇలా ఉంటాయి, ఇలా పరిశుద్ధం, ఇలా కనిపిస్తాడు. రేపు వెళ్ళిపోవాలంటే అలా డానీ లోపలికి వెళ్ళిపోతాడు. దాన్ని పరకాయ ప్రవేశం అంటారు. మహిమ శరీరపు లక్షణం ఇంకోటి చెప్పనా, కనబడాలంటే కనబడుతుంది, కనబడకూడదంటే కనబడదు. హలో, ఇప్పుడు మన దేవుడు మహిమ స్వరూపి, ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? నువ్వు చూడగలిగిన కళ్ళు ఉండాలే కానీ ఆయన నీకు కనబడతాడు. ఇంకొక లక్షణం, మహిమ శరీరం దొరకాలంటే దొరుకుతుంది, దొరకకూడదంటే దొరకదు. దాన్నే టాంజిబిలిటీ, ఇంటాంజిబిలిటీ అంటారు. బోల్డ్ అనే లక్షణాలు ఉన్నాయి. మీకు డౌట్ వస్తుంది, బాబు ఆ లక్షణాలు ఏదో ఇప్పుడే ఇచ్చేస్తే బాగుండు కదా, హాయిగా మహిమలో విహరిస్తాం కదా అని. మీకు ఒక సంగతి చెప్పాలి, ఇప్పుడు ఈ శరీరాలు ఉంటేనే బోల్డ్ పనులు చేస్తున్నావు. హలో, ఎదురుగా మీ ఆయన ఉంటాడు, ఆయన మోసం చేస్తావు. ఎదురుగా మీ ఆవిడ ఉంటుంది, ఆవిడ మోసం చేస్తావు. ఎదురుగా నీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అబద్ధాలు చెప్పేసి మోసం చేస్తావు. ఇంకా భూమి మీద ఉన్నప్పుడే నీకు మహిమ శరీరం ఇస్తే నువ్వు చేయని అడ్డగోలు పని ఉండదు. అందుకని ఆయన తగిన టైంలో నీకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆయనతో యుగ యుగాలు ఉంటాం. కనుక
క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి వారును పరలోకపు హక్కును సంపాదించుకోండి. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవదేవునికి మన ఎడల ఉన్నతమైన ప్రణాళిక ఉంది. భూమి మీద మరణించే శరీరాలు మనవి, అయితే దేవుడు రేపు మహిమతో నింపబడిన శరీరాలు ఇవ్వబోతున్నాడు. అందరూ రెండు చేతులు పైకెత్తండి. మీలో ఎవరికైనా ఏదైనా బలహీనత ఉంటే మీ కుడి చేతిని దేవుని వైపెత్తి బలహీనత కలిగిన స్థలంలో ఎడమ హస్తాన్ని ఉంచండి. ఇప్పుడే ఈ గడియలోనే మీరు బాగుపడబోతున్నారు. దయతో ఆశీర్వాదం తీసుకోకుండా గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళొద్దు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఈరోజు దైవ సేవకురాలు శోభా సిస్టర్ గారి యొక్క పరిచర్యలోనికి నిన్నటి దినాన 9 రక్షణ పొందుతున్నామని చెప్పారు. అయితే ఈరోజు దైవ సందేశం విన్న తర్వాత మరొక 9 చేర్చబడ్డారు. మొత్తం ఈరోజు 80 బాప్తిసం తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీలో ఎవరైనా మాకు కూడా రక్షణ కావాలి అనే వాళ్ళు ఉంటే మీ కొరకై బాప్తిసం ఇవ్వడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. అర్ధరాత్రి అయినా బాప్తిసం ఇచ్చేస్తాం. ఎవరైనా మాకు కూడా రక్షణ కావాలండి అనేవాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు. లేకపోతే అలాగే నిలబడి మీ కుడి చేతిని దేవుని వైపు ఎత్తండి బలంగా. బలహీనత ఏదన్నా ఉంటే మీ ఎడమ హస్తాన్ని బలహీనత కలిగిన స్థలంలో ఉంచండి. ప్రార్థన చేయబోతున్నాను. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలు కొందనాలయ్యా. గత రాత్రి ఈ భూమి మీద ఉన్న మాకు మరణించే శరీరాలు ఇచ్చావు. వేరు వేరు గ్రహాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మరణము లేదు అని, మాకే మరణాన్ని ఇచ్చారు అని, మరణము అంటే ప్రాణాన్ని కోల్పోవుట అని. అయ్యా, మేము ప్రాణాలు కోల్పోతాం. అయితే మాకు మీ రాకడ సమయంలో మా యొక్క ప్రాణాలు కోల్పోయిన ఈ శరీరాలకు మరలా మీరు వచ్చినప్పుడు మీ మహిమనిస్తారని ఈరోజు నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకై మీకు కోటాను కోట్ల కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, వేరు గ్రహాలలో ఉన్న వ్యక్తులకు ఎలాగైతే నాయన మరణము లేని శరీరాలు ఇచ్చారో, ఎలాగైతే మహిమతో నింపబడిన శరీరాలు ఇచ్చారో, రేపు మీరు రాకడ సమయంలో మీ బిడ్డలుగా మీరు ఈ లోకానికి రావడానికి ప్రాణము కోల్పోయే శరీరాలు మాకిచ్చి మా ద్వారా ఓ నాయన ఒక స్త్రీని, ఒక యవనస్తురాలైన పవిత్రమైన కన్యకను ఎంపిక చేసుకొని ఆమె ద్వారా భూమి మీదకి వచ్చి మీరు కలువరి శిలువలో పవిత్రమైన రక్తాన్ని ధారపోసి నాయనా మా అందరి క్రయధనాన్ని మీరు చెల్లించారు. అందును బట్టి మీకు వందనాలు. అయితే నాయనా, మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించనని చెప్పినట్లు, ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి మీ కొరకై నాయన భూమి మీద జీవిస్తున్న పరిశుద్ధుల శరీరాలు మీరు మహిమతో వచ్చినప్పుడు, రాకడలో మీరు వచ్చినప్పుడు నాయన మా శరీరాలు లేస్తాయని, మా ఆత్మలను 3వ ఆకాశం నుంచి మధ్యాకాశానికి తెస్తారని, అయితే మన్నైనా
ఈ మా శరీరాలు రేపు మహిమతో నింపబడతాయని, క్షయమైనది అక్షయతను ధరిస్తుందని, మర్త్యమైనది అమర్త్యతను ధరిస్తుందని, యుగ యుగాలు శాశ్వతమైన మీ రాజ్యములో మేము ఉంటామని మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. బిడ్డలు మీ వైపు కుడి చేతులు పైకెత్తారయ్యా నాయన, బలహీనత కలిగిన స్థలంలో వారి ఎడమ హస్తాలు ఉంచారు. బిడ్డల యొక్క శరీరంలోనికి ఇప్పుడే మీ మంచి ఆరోగ్యాన్ని యేసు క్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరి ఇప్పుడే ఈ నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో స్వస్థత నొందుదురుగాక. మనలో ఉన్న రోగము, శాపము, దారిద్ర్యత నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో కొట్టివేయబడునుగాక. ప్రియ పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రి ఈ గ్రౌండ్లో ఉండి శబ్దయంత్రము ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారి కుటుంబాలన్నీ నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో దీవింపబడుదురుగాక. ప్రభువా, ఇక్కడ కొందరు దైవ సేవకులు ఉన్నారు, వారి పరిచర్యను విస్తరింపచేయండి. ప్రతి పరిచర్య నూరంతలుగా ఫలించునుగాక. ప్రతి విశ్వాసి ఆత్మ సంబంధమైన ఫలముల చేత వృద్ధి చెందుదురుగాక. ప్రభువా, ఈ సభలు ఏర్పాటు చేసి మీ ప్రియ కుమార్తె మా సహోదరి శోభమ్మ యొక్క పరిచర్య దినదినము వర్ధిల్లునుగాక. వారి సంఘపు సరిహద్దులు విశాలపరచబడునుగాక. తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరము నుంచి, దక్షిణము నుంచి అనేకులు దైవ సేవకురాలు యొక్క పరిచర్యలోనికి యేసు క్రీస్తు వారి నామములో చేర్చబడుదురుగాక. ప్రభువా, ఈ సభల కొరకై శ్రమదానం, ధనదానం ప్రభువా సహాయం చేసిన వారందరినీ దీవించండి. బిడ్డలు తిరిగి వారి ఇళ్లకు వెళ్తుండగా వారితో మీ కృపాక్షేమాలు సాగనంపమని, మీరు అక్కడ ఆలస్యమైతే ఈ గ్రౌండ్లో ఈ 2 దినాలు మీ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడి నీ కొరకై రాబో కాలములో బలమైన సాక్షులుగా పనిచేయుదురుగాక. ప్రభువా, దీన సేవకులం మేము కూడా వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరము మరోసారి కలుసుకొని మీ ఘనమైన నామాన్ని సేవించే కృపను దయచేయమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అందరినీ దీవించునుగాక.